జై భీమ్, జై భీమ్ సోదరులారా. ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడానికి ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ప్రసంగించిన మాటలను తెలుసుకుందాం. అది 1931 ఆగస్టు 14వ తేదీ రోజున తన జాతి ప్రజలు తనకు రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడానికి ఒక ఆనందంతో సంతోషకరంగా ఒక చిన్న వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తన జాతి ప్రజలను ఉద్దేశించి మార్గదర్శకంగా ఎంతో ప్రేరణ పూరితమైన వాక్యాలను చెప్పడం జరిగింది. ఈ వాక్యాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాధికారాన్ని ఏ విధంగా సాధించాలో చెప్పడం జరిగింది. ఆ సమావేశంలో రాజ్యాధికారం ప్రతిష్ట పోరాటం ద్వారానే సాధించగలుగుతామని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. సో ఆ సమావేశంలో ఆయన చెప్పిన మాటలు నేటికి కూడా మనకు ఆదర్శవంతంగా మార్గదర్శకాన్ని కలిగిస్తాయి. ఈ మన బానిసత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించడం కోసం మీరు అకుంఠిత దీక్షలై నిలబడ్డ తీరు, దానికోసం మీరు ఎదుర్కొంటున్న కష్టాలు, నేను తీసుకున్న దుస్సాహసమైన నిర్ణయాలు, నేను చేస్తున్న పోరాటం వల్ల కలిగే ఫలితాలు, విజయాలు ఇవన్నీ మీకే చెందుతాయని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు మీ యొక్క ప్రేమ అభిమానాలే నన్ను ప్రేరణగా నిలుస్తున్నాయి, నన్ను అడుగడుగున పోరాటం చేయడం కోసము అవి ప్రేరణ కలిగిస్తున్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా 125 మంది రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటుంటే తన జాతి నుంచి ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పడం జరిగింది. కానీ తన జాతి శ్రేయస్సు కోసం వాళ్ళిద్దరే ఈ భూమిని, స్వర్గాన్ని కూడా కదిలిస్తామని ఆయన ఉత్సాహపూరితంగా చెప్పడం జరిగింది.